షాపుల్లో తనిఖీలు చేస్తోంది టాస్క్ ఫోర్స్ బృందం. మొత్తం 558 షాపుల్లో ఈ తనిఖీలు జరుగుతున్నాయి. ఆపరేషన్ స్కూల్ సేఫ్ లో భాగంగా ఈ సోదాలు చేస్తోంది టాస్క్ ఫోర్స్ బృందం. స్కూల్ జోన్ లో విచ్చలవిడిగా పాన్ షాపుల ఏర్పాటు అనేక అనుమానాలకు కూడా తావిస్తోంది. స్కూల్ పిల్లలు పాన్ షాపుల దగ్గర చెడు అలవాట్లకు గురవుతున్నట్లు గుర్తించారు పోలీసులు. ఈ నేపథ్యంలోనే పాన్ షాపుల దగ్గర 3 రోజుల పాటు నిఘా పెట్టారు పోలీసులు. స్కూల్స్ ఉన్న దగ్గర 100 మీటర్ల వరకు ఎలాంటి పాన్ షాప్ ఉండకూడదు అంటున్నారు పోలీసులు. దీంతో స్వయంగా రంగంలోకి దిగి ప్రత్యక్షంగా తనిఖీలు చేపట్టారు హైదరాబాద్ సిపి సజ్జనార్. మా ప్రతినిధి విజయ్ సిద్ధంగా ఉన్నారు పూర్తి సమాచారంతో. విజయ్, అసలు ఈ పాన్ షాపుల్లో ఏం విక్రయిస్తున్నారు, అక్కడ ఎలాంటి యాక్టివిటీ జరుగుతోంది? 3 రోజుల పాటు పోలీసులు నిఘా పెట్టినట్లుగా తెలుస్తోంది కదా, వాళ్ళ నిఘాలో ఎలాంటి విషయాలు వెలుగు చూశాయి? ఒకేసారి హైదరాబాద్ లో ఉన్నటువంటి దాదాపుగా 158 పాన్ షాపుల మీద హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ పోలీసులు రైడ్ చేస్తున్నారు. ఈ రైడ్స్ లో స్వయంగా హైదరాబాద్ సిపి సజ్జనారే పాల్గొన్నారు. అయితే ఆపరేషన్ స్కూల్ సేఫ్ లో భాగంగా 100 కిలోమీటర్ల పరిధిలో ఎలాంటి పాన్ షాపులు కావచ్చు, వైన్ షాపులు కావచ్చు, ఇట్లాంటి ఉండొద్దన్న నిబంధన ఉల్లంఘించి స్కూల్ దగ్గరనే చాలా మంది పాన్ షాపుల్లో ఎలక్ట్రానిక్ సిగరెట్స్ తో పాటుగా గాంజా అమ్ముతున్నారన్న స్పెసిఫిక్ సమాచారంతో పోలీసులు రైడ్ చేశారు. దాదాపు 150 షాపుల వరకు కూడా ఇప్పటివరకు రైడ్ కంప్లీట్ అయింది. మొత్తం 558 పాన్ షాపుల్లో ఏదైతే రైడ్ జరుగుతుందో దాంట్లో 158లో షాపుల వరకు కూడా చాలా వరకు ఈ సిగరెట్స్ లాంటివి దొరికినట్టుగా చెబుతున్నారు. ఇదంతా కూడా స్కూల్ పిల్లలకు, కాలేజ్ పిల్లలకు అలవాటు చేసేందుకు పెద్ద ఎత్తున ఈ వ్యవహారం నడుస్తుంది. దీంట్లో భాగంగానే పోలీసులు అయితే రైడ్ చేశారు. ఇంకా రైడ్స్ కొనసాగుతున్నాయి. 12 గంటలకి హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ డీసీపీ వైభవ్ ఆయన ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి దీంట్లో ఏ షాపులు అయితే దొరికాయో వాళ్ళందరినీ కూడా మీడియా ముందు చూపెట్టే అవకాశం అయితే కనిపిస్తుంది. ఆపరేషన్ స్కూల్ సేఫ్ లో భాగంగా 100 మీటర్ల లోపు ఎలాంటి వైన్ షాప్స్ కావచ్చు, పాన్ షాపులు ఉండొద్దన్న నిబంధన ఏదైతే ఉందో దాన్ని తొలలో తొక్కుతూ ఈ 558 పాన్ షాపులు వ్యవహరిస్తాయి. వీటిలో చాలా వరకు కూడా గాంజాతో పాటుగా గాంజా చాక్లెట్స్, ఈ ఎలక్ట్రానిక్ సిగరెట్స్ లాంటివి అమ్ముతున్నట్టుగా గుర్తించారు. కాబట్టి వాటిపైన ఇంకా రైడ్స్ అయితే కొనసాగి కాసేపట్లోనే మీడియా ముందుకు ఈ 158 షాపుల్లో ఏం దొరికిందనే విషయం పైన పూర్తి స్థాయిలో పోలీసులు వెల్లడించే అవకాశం కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ విజయ్.